హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ ఛానల్. దూరదర్శన్ గురించి తెలుసుకుందాం. 1959 సెప్టెంబర్ 15 నుండి మన దేశంలో టీవీ కార్యక్రమాలు ఢిల్లీలోని ఆకాష్ భవన్ నుండి ప్రారంభమయ్యాయి. 1959 సెప్టెంబర్ 15 నుండి మన దేశంలో టీవీ కార్యక్రమాలు ఢిల్లీలోని ఆకాష్ భవన్ నుండి ప్రారంభమయ్యాయి. 1976 ఏప్రిల్ 1న ఆకాశవాణి నుండి వేరు చేసి టీవీ ప్రసారాలకు దూరదర్శన్ పేరుతో ప్రత్యేక హోదా కల్పించారు. 1976 ఏప్రిల్ 1న ఆకాశవాణి నుండి వేరు చేసి టీవీకి దూరదర్శన్తో ప్రత్యేక హోదా కల్పించారు. టెలివిజన్ ప్రసారాలు విస్తృతంగా సులభంగా ప్రసారం చేసేందుకు డైరెక్ట్ టు హోమ్ డిటిహెచ్ సేవలను ప్రభుత్వం ప్రారంభించినది. ఇందుకోసం 2007 ఇన్సాట్ 4 సిఆర్ ఉపగ్రహాన్ని GSLV-F4 ఉపగ్రహ నౌకతో విజయవంతముగా అంతరిక్షంలోకి పంపారు. కలర్ టీవీ ప్రసారాలు భారత్లో 1982 ఆగస్టు 15 నుండి ప్రారంభమయ్యాయి. కలర్ టీవీ ప్రసారాలు భారత్లో ఎప్పటి నుండి ప్రారంభమయ్యాయి? 1982 ఆగస్టు 15 నుండి ప్రారంభమయ్యాయి. ప్రపంచంలో టీవీ ప్రసారాలు ప్రారంభమైన మొదటి దేశం యునైటెడ్ కింగ్డమ్. 1936. ప్రపంచంలో టీవీ ప్రసారాలు ప్రారంభమైన మొదటి దేశం ఏంటి? యునైటెడ్ కింగ్డమ్. 1936. ఫ్రెండ్స్, నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దూరదర్శన్ నినాదం సత్యం శివం సుందరం. సత్యం శివం సుందరం. దూరదర్శన్ ప్రధాన కేంద్రం న్యూఢిల్లీ. దూరదర్శన్ ప్రధాన కేంద్రం ఎక్కడుంది? న్యూఢిల్లీలో. దూరదర్శన్ డైరెక్టర్ జనరల్ మయాంక్ అగర్వాల్. దూరదర్శన్ డైరెక్టర్ జనరల్ ఎవరు? మయాంక్ అగర్వాల్. ప్రసార భారతి ముఖ్య కార్యనిర్వహణ అధికారి గౌరవ్ ద్వివేది. గౌరవ్ ద్వివేది. దూరదర్శన్ తెలుగు ఆంధ్రప్రదేశ్ ఛానల్ సప్తగిరి. దూరదర్శన్ తెలుగు ఆంధ్రప్రదేశ్ ఛానల్ ఏంటి? సప్తగిరి. తెలంగాణ ఛానల్ పేరు యాదగిరి. తెలంగాణ ఛానల్ పేరు యాదగిరి. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.